హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. బ్యాంకింగ్ మరియు ఫినాన్షియల్ సెక్టార్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయినటువంటి సెంట్రల్ బ్యాంక్ ఫినాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ సిఎఫ్ఎస్ఎల్ పలు పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఫ్రెషర్స్ కు కూడా కొన్ని పోస్టుల్లో అవకాశం ఉంది. సో ఈ వీడియోలో మరి పోస్టులు ఎన్ని ఉంటాయి, అర్హత ఏంటి, వయోపరిమితి ఎంత, జీతం ఎలా ఉంటుంది, ఎంపిక విధానం ఎలా ఉంటుంది, చివరి తేదీ వంటి పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం. సబ్మిషన్ ఆఫ్ స్టార్ట్ డేట్ ఎప్పుడు 31 జూలై 31 నుండి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆగస్టు 16 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. వయా www.cfsl.in లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ డీటెయిల్ ఆఫ్ పోస్ట్ల వివరాలు చూస్తున్నట్టయితే ఫంక్షనల్ ఏరియా అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ మేనేజర్ ఆర్ మేనేజర్. చూడండి, మ్యాక్సిమం ఏజ్ అయితే 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. బిజినెస్ డెవలప్మెంట్ గా, ఐటీ సెక్టార్ లో, నెక్స్ట్ సెక్రటేరియట్ కంప్లైయన్స్ గా, అదర్ ఆపరేషన్స్ గా కూడా ఉన్నాయి చూసుకోండి. 35 ఇయర్స్ వరకు, ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ కి మాత్రం 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ ఉంటుంది అప్లై చేసిన వాళ్ళకి మాత్రం, సెలక్షన్ ప్రొసీజర్. ఓకే, నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ కి బేసిక్ క్వాలిఫికేషన్ ఎంబీఏ ఫినాన్స్ కానీ సిఏ ఉండాలి. నెక్స్ట్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మేనేజర్ గా అయితే బేసిక్ క్వాలిఫికేషన్ ఎంబీఏ ఫినాన్స్ ఆర్ సిఏ ఉండాలి. మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ గా ఎంబీఏ మార్కెటింగ్ బిజినెస్ డెవలప్మెంట్ కాంట్రాక్ట్ బేసిస్ లో పోస్ట్ 2 లో, ఇందులో కూడా అంతే, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మేనేజర్ గా కూడా ఎంబీఏ లేదా బీబీఏ మార్కెటింగ్ ఫినాన్స్ లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మినిమం 3 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి తప్పకుండా. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూసినట్టయితే ఫినాన్షియల్ సర్వీసెస్ లో కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ కూడా. మస్ట్ బి కరెంట్లీ ఎంప్లాయిడ్ సిబిఐ సబ్సిడరీ ఎంప్లాయీస్ విత్ ఇన్ 2 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఎలిజిబుల్. ఓకే, నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ గా కూడా బీఈ, బీటెక్, బీసీఎస్, బీఎస్సీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మేనేజర్ గా అయితే బీటెక్, బీసీఎస్, బీఎస్ఏ వాళ్ళు ప్లస్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. చూడండి ఇక్కడ రెమ్యునరేషన్ చూసినట్టయితే అకౌంట్స్ కి 4.2 lakh per annum ఇచ్చారు. మేనేజర్ అకౌంట్స్ లో 10.2 lakh per annum అంటే 6 lakh నుండి 10 lakh వరకు ఇవ్వచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ కి 4.2 lakh, మేనేజర్ కి బిజినెస్ డెవలప్మెంట్ లో 6 to 10.2 lakh. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఐటీ సెక్టార్ లో 4.2 lakh per annum, మేనేజర్ ఐటీ ఆఫీసర్ కి 6 to 10.2 lakh. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ కంపెనీ సెక్రటరీకి 4.2 lakh. ఇక్కడ మేనేజర్ కి కంపెనీ సెక్రటరీ 6 to 10.2 lakh per annum. ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ కి మాత్రం 3 to 3.6 lakh per annum. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే అప్లై చేసిన క్యాండిడేట్స్ అందరినీ ఫస్ట్ షార్ట్ లిస్ట్ తీస్తారు వారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ ని బట్టి. ఆ తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ విల్ క్యారీ 100 మార్క్స్. ఇంటర్వ్యూకి 100 మార్క్స్ ఉంటుంది. ఇంటర్వ్యూలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ కి ఫైనల్ సెలెక్షన్ అనేది, ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. ఎలా అప్లై చేయాలి మరి? www.cfsl.in లోకి వెళ్ళి అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కాల్ లెటర్స్ కానివ్వండి, ఇంటర్వ్యూ ఇంటిమేషన్స్ అన్ని కూడా ఈమెయిల్ లోకి పంపిస్తారు. అప్లికేషన్ విల్ బి ట్రీటెడ్ యాజ్ కంప్లీట్ ఓన్లీ వెన్ సబ్మిటెడ్ అండ్ బిఫోర్ ద లాస్ట్ డేట్ 5/4/2026. Candidates required self-attested copies of resume, identity proof, age proof, education qualification certificate, experience certificate. ఒకరికి 2 సార్లు సర్టిఫికేట్స్ అనేవి చూసి అప్లై చేసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్
విల్ బి నోటిఫైడ్ ఆన్ ద కంపెనీ వెబ్సైట్. కంపెనీ వెబ్సైట్ లోనే అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది అనేది మెన్షన్ చేస్తారు. ఫీజ్ వన్స్ పెయిడ్ నాట్ రిఫండెడ్, అంటే అమౌంట్ అనేది తిరిగి ఇవ్వబడదు. ఏజ్ రిలాక్సేషన్ చూడండి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్ 3 years, పీడబ్ల్యూబీడీ 10 years, ఓబీసీ 13 years, ఎస్సీ ఎస్టీ 15 years, ఈ విధంగా పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి. ఓకే, సో ఇవ్వండి వివరాలు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన సర్కారీ జాబ్ అప్డేట్స్ ని డైలీ ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.